హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా తోటకూర కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోనికి, పుల్కాలోనికి, రాగి ముద్దలోనికి, అన్నంలోనికి మరింత టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. దానికోసం ఈ మొక్క తోటకూరని ఇలా చిన్నగా ఉన్న తోటకూర తీసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. ఇలాగ ఒక 3 కట్టలు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కలిపిందండి వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పల్లీలండి. ఈ పప్పులతోనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్